నారా రోహిత్ 15 ఏళ్ల క్రితం బాణం అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నటించిన మొదటి సినిమాతోనే మంచి హీరోగా గుర్తింపు అయితే దక్కించుకున్నాడు. కానీ ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఆ స్థాయి సినిమా తీయలేకపోతున్నాడు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ 15 సంవత్సరాలలో 16 నుంచి 17 సినిమాల్లో హీరోగా నటించాడు. కొన్ని సినిమాలో క్యామియో అపియరెన్స్ కూడా ఇచ్చాడు. అయితే ఈ సినిమాలేవి కూడా రోహిత్ కెరియర్ కి ఉపయోగపడలేదు అని చెప్పాల్సిందే. ఇప్పుడు తాజాగా ప్రతినిధి 2 అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఎలా ఉంది, దాని రివ్యూ ఏంటో తర్వాత తెలుసుకుందాం. కానీ ఎంతో టాలెంట్ ఉన్న నారా రోహిత్ లాంటి హీరో ఎందుకు స్టార్ హీరో అవ్వలేకపోయాడు అనే విషయాలపై ఎన్నోసార్లు సోషల్ మీడియాలో చర్చ సాగుతూనే ఉంది. పైగా బోల్డంత బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఆయన తలుచుకుంటే ఎంత బడ్జెట్ అయినా కూడా పెట్టగలిగే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మరి రోహిత్ కెరియర్ ఎందుకు ఇలా నత్తనడక సాగింది అంటే అందులో అందరికన్నా కూడా నారా రోహిత్ మిస్టేక్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక సినిమా తీయాలి అంటే దానికి కావలసిన స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి నారా రోహిత్ చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. మంచి కథ రావాలని ఏళ్లకు ఏళ్లు ఖాళీగా ఉంటే కొత్త వాళ్ళు ఎంతో మంది వస్తున్నారు. ఎవరు పాత హీరోలను గుర్తు పెట్టుకుంటారు చెప్పండి. ఈ తప్పు వల్లే నారా రోహిత్ ఎక్కువగా సినిమాలు తీయలేకపోతున్నాడు. 2018లో ఆయన చివరి సినిమా విడుదల. ఇప్పుడు ప్రతినిధితో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీని తర్వాత సుందరకాండ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే స్క్రిప్ట్ సెలక్షన్ చాలా వేగంగా చేయగలిగితే తప్ప రోహిత్ అంతే వేగంగా సినిమాలు చేయలేడు. అందులో ఏ ఒక్కటో రెండో విజయం సాధించినా మళ్ళీ ఫామ్ లోకి వస్తాడు. మరి చూడాలి ఇకపై నారా రోహిత్ తన సినిమా వేగాన్ని పెంచుతాడా లేదా ఇలాగే నత్తనడక సాగుతాడా అనే విషయం మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.